సాధక ప్రియులకు శుభోదయం, శుభాశిస్సులు. హరి ఓం నమ శివాయ. శివాయ నమ. గురువే నమ. శివాయ గురువే నమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం గంగనాధిపతయే నమ. చాలామంది భైరిబేతాల శత్రునాశన, శత్రు మారణ తంతు ప్రయోగ విధానము మంత్రం గురించి చెప్పండి అని మరి చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర నుంచి కానీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి కూడా మన తెలుగు వాళ్ళు కొంతమంది చాలా వరకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఉపయోగించి చాలా పూర్వకాలంలో కూడా ఎంతోమంది మరి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని మరి వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత, ప్రాముఖ్యత ఈ యంత్రం అండి. ఈ యంత్రాన్ని తయారు చేసుకునే విధి విధానం, క్రమ, తంతు పద్ధతి మొత్తం కూడా మేము మా దగ్గరకు వచ్చిన తర్వాత తయారు చేసే పద్ధతి, వ్రాసే పద్ధతి, రచించే అక్షర పద్ధతిని చెబుతాము. ఈ యంత్రాన్ని తయారు చేసి యంత్రం వెనుక భాగంగా శత్రువు యొక్క పూర్తి పేరు, ఇంటి పేరు, తల్లి తండ్రి పేరుతో సహా రాయాలి. రాసి ఈ మంత్రంతో ఉచ్చరించిన తర్వాత తీసుకుపోయి శ్మశానంలో పాతి పెడితే 21 రోజులల్లో అడ్డంపడి కాళ్ళు, నవకీళ్ళు మొత్తం నొప్పులు లేచి నడవలేని పరిస్థితులలో మనం ఏ రకంగానైతే చెప్తామో ఆ రకంగా మన భూతబేతాల ప్రయోగ విధానం ఇది. శత్రు మరణ ప్రయోగ విధానం, బేతాళుని యొక్క అంశతో పంపించేటటువంటి మంత్ర విధానం ఇది. చాలా శక్తివంతమైనది, చాలా పవర్ గలటువంటి తాంత్రిక మంత్ర విధానం ఇది. ఒకసారి ఈ మంత్రం చదువుతా వినండి. ప్రతి మంత్రానికి గురువు కట్నం ఉంటుంది. సాధన చేసి నేర్చుకోవాలనుకునే సాధక ప్రియులు మమ్మల్ని సంప్రదించిన తర్వాత మాత్రమే మా దగ్గరికి రావాలి. ఒకసారి మంత్రాన్ని చదువుతా వినండి. చాలా 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 చేతబడి, సర్దుబాటు, చెల్లంగి విద్యలలో ఉపయోగించేటటువంటి పురాతనమైన, రహస్యమైన, ఎవరికి తెలియనటువంటి అతి పురాతన రహస్యంగా ఉంచి మాలాంటి వాళ్ళు చేసేటటువంటి తాంత్రిక ప్రయోగ విధాన మంత్రం ఇది. మేము ఈ మంత్రాన్ని ఉపయోగించి ఎంతోమందికి కూడా మేము శత్రు బాధల నుండి విముక్తి చేయడం జరిగింది. ఒకవేళ నేర్చుకోలేము స్వామి, మేము సాధన చేయలేము అనుకుంటే మాత్రం మా దగ్గరికి వస్తే మేము ఆ ప్రయోగం చేసి శత్రువు నుంచి మిమ్మల్ని విముక్తులను చేసి శత్రు బాధ లేకుండా చేయడం జరుగుతుంది. దానికి గురుకట్నం అలాగా ఉంటుంది, నేర్చుకునే గురుకట్నం అలాగా ఉంటుంది. ఈ మంత్రం నేర్చుకొని సాధన చేసుకోవాలనుకున్న సాధక ప్రియులు 21,016 రూపాయలు తయారు చేసుకొని రావాలి. మంత్ర విధానం ఉంటుంది, తంత్ర విధానం ఉంటుంది. దీన్ని ఎలా సాధన చేయాలన్న విషయం మా దగ్గరికి వచ్చినాక చెప్తా. ఒకసారి మంత్రాన్ని చెబుతున్నా వినండి. హరి ఓం శ్మశాన చితాభస్మ ధరించదారి క్షుద్ర పూజ శక్తి బల పరాక్రమ భూత బేతాల భైరి బేతాల కాటిలో బొగ్గును పట్టి కుమ్మరాముల మన్నును పట్టి నక్క పిక్కల ఎముకను తెచ్చి గాంటించే గొడ్డు గోర్జంతో కపాల దీపం పెట్టి నిన్ను పిలుస్తున్న శ్మశాన సన్యాసి మంత్రాన నిన్ను అడుగుతున్న నిలబెడుతున్న ఓరి భూత బేతాల ఎటుపోతివి నీడవై ఇటువైపురా భూతాల శక్తివి, ప్రేతాల శక్తివి, కాటిలో కాలే పీనుగ భయంతో ఊరికే భూతాల రాజువు నా పగవాన్ని దిక్కుకు పరుగునా పోయి నేను తోడిన దిక్కుకు తొలగకుండా పోయి పగవాన్ని ఎదులో బాకు బల్యం దించి శిరస్సు నుంచి నవకీళ్ళు విరిసి 3 బుక్క రక్తం ఆరగించి నీ తోటి శక్తకు పచ్చి మాంసం పెట్టి కాటికి పీనుగ తేరాబేతాల అలా నా మంత్రం తప్పినా, నా తంత్రం తప్పినా, నా మాట తప్పినా కాటిలో పీనుగల పేగులు నీ మెడలో వేస్తా. కాలి ఉగ్రకాలి కత్తి కటారు బాకు బల్యం శూలం నీ నెత్తున నాటుతా. నీ ఎదలో శీఘ్రమై దిగును తప్పకు బేతాల భైరి బేతాల భూత బేతాల తప్పించుకున్న పగవాన్ని బట్టి పేగులు దండగా చేసుకో, దొబ్బలు తీసి దోరణాలు చేసుకో. శీఘ్రం తిరిగిరా బేతాల హోం ఫట్ హోం ఫట్ హోం ఫట్ ఓం ఫట్ భైరి బేతాల హుం ఫట్. చాలా 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 పవర్ గల మంత్రం ఇది, మామూలు మంత్రం కాదు ఇది. చాలా గందరగోళంగా, రౌద్రంగా ఉంటుంది. ఈ మంత్రం యొక్క విధి విధానం కూడా అలానే ఉంటుంది. ఈ మంత్రాన్ని సంధించి యంత్రం వెనుక వైపున శత్రు పేరు రాసి కాటిలో శ్మశానంలో వాతి పెడితే మాత్రం వాడు తప్పించుకోలేడు. వాని వల్ల కాదు. ఈ మంత్రాన్ని బట్టి మేము ప్రయోగం చేస్తాము, లేదా నేర్చుకోవాలనుకుంటే నేర్పిస్తాము కూడా. కాబట్టి సాధకులు మరి నేర్చుకోవాలనుకుని ఎంతోమంది ఈ మధ్యకాలంలో శత్రువుల మూలంగా ఇబ్బందులు పాలవుతున్న వాళ్ళు ఉన్నారు. భూముల కాడ, గెట్ల కాడ, జాగల కాడ చాలామంది కూడా. అటువంటి వాటికి ఇటువంటి మంత్ర విధానంతో మనం దెబ్బ తీసుకోవచ్చు. హం ఫట్ స్వహ. హరి ఓం నమ శివాయ. శివాయ గురువే నమః.